ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్న ఏమి ఇచ్చారంటే చాలా లాజికల్ ప్రశ్న, ఇది చాలా ట్రిక్కీగా ఇచ్చారు. ద మెయిన్ రీజన్ ఆఫ్ ది బాబర్స్ విక్టరీ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు. సో మనకి పానిపట్టు యుద్ధం, మొట్టమొదటి పానిపట్టు యుద్ధం జరిగిందనమాట. ఈ మొట్టమొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరో జరిగిందంటే బాబర్కి ఇబ్రహీం లోధి జరిగింది 1526లో. అంటే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోధి. సో ఇబ్రహీం లోధికి వర్సెస్ బాబర్కి అనమాట, వీళ్ళిద్దరికి జరిగింది. ఇందులో బాబర్ గెలిచాడు. సో బాబర్ గెలవడమే కాదు, గొప్ప విజయం అనమాట, గొప్ప విజయం సాధించాడు బాబరు. అతను అంత గొప్ప విజయం ఎలా సాధించాడు? ఢిల్లీ సుల్తాన్లు కూడా చాలా పవర్ఫులే కదా, వీళ్ళ దగ్గర పెద్ద సామ్రాజ్యం ఉంది, అతి భయంకరమైన సైన్యం ఉంది, శక్తివంతమైన సైన్యం ఉంది. కానీ బాబర్ ఎక్కడి నుంచో వచ్చి, సో కాబులు, లాహోర్ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇబ్రహీం లోధిని ఈజీగా ఓడించాడు, చాలా సులభంగా ఓడించాడు. కాబట్టి ఆ విజయానికి సంబంధించినటువంటి తోడ్పడిన విషయం ఏంటని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే హార్స్ రైడింగ్ ఫోర్స్, అశ్వదళమా, స్కిల్డ్ వార్ఫేరా, చూడండి తులుగ్మా సిస్టము, ఇంటర్నల్ డిస్ప్యూట్ అమంగ్ ది ఆఫ్ఘన్స్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తులుగ్మా సిస్టమ్ అనమాట, తులుగ్మా పద్ధతి. చూడండి తులుగ్మా విధానం అనమాట, తులుగ్మా విధానం పద్ధతి. ఇది యుద్ధలౌక్యం. సో యుద్ధంలో ఒక ప్రణాళిక అనమాట, యుద్ధంలో ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక అప్పట్లో బాబర్ ఉపయోగించాడు. బాబర్ కంటే ముందు అలెగ్జాండర్ కూడా ఇటువంటి పద్ధతి ఉపయోగించేవాడు. అయితే బాబర్ ఉపయోగించేదాన్ని తులుగ్మా అని పిలుస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా శత్రువులు ఉన్నారు, ఇక్కడ వచ్చేసి ఇబ్రహీం లోధి శత్రువులు, ఇప్పుడు ఇబ్రహీం లోధి సైన్యాలు ఉన్నాయి, ఇక్కడ ఇబ్రహీం లోధి యొక్క సైన్యాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ బాబరి ఉన్నాయి, ఇక్కడ బాబర్ సైన్యాలు ఉన్నాయి. సో బాబర్ సైన్యాలు ఉన్నాయి కదా, ఇక్కడ బాబర్ సైన్యాలు ఇంకొన్ని ఉంటాయి అనమాట, ఇక్కడ ఇంకొన్ని ఉంటాయి, ఈ చివరిలో ఇంకొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా వెళ్తాయి అనమాట, ఇవన్నీ ఇలా యుద్ధం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటే ఇలా వెనక నుంచి అటాక్ చేస్తారు, ఇలా వెనక నుంచి అటాక్ చేస్తారు అనమాట. కొంత విడిపోతారు వీళ్ళిద్దరూ. సో వీళ్ళిద్దరూ విడిపోయి ఇలా స్ట్రైట్కి వెళ్ళి యుద్ధం చేయకుండా ఇలా విడిపోయి శత్రు సైన్యాలు వెనక నుంచి దాడి చేస్తారు. ఇప్పుడు శత్రు సైన్యాలు వెనక నుంచి దాడి చేశారు, ముందు నుంచి దాడి చేశారు. దీంతో శత్రు సైన్యాలు ధ్వంసం అయిపోతాయి అనమాట. అటువంటి పద్ధతిని అప్పట్లో బాబర్ ఉపయోగించాడు. ఆయన బాబర్ దగ్గర పెద్ద పెద్ద తుపాకులు, ఫిరంగులు ఉండేవి, నల్లమంది ఉండేవి అనమాట. ఎందుకంటే అతను ఒట్టోమన్ ఎంపైర్ దగ్గర గన్మెన్, ఒకప్పుడు కమాండరు, గన్స్ బాగా కాల్చేవాడు బాబరు. సో అందువల్ల ఈజీగా ఢిల్లీ సుల్తాన్లు అయితే ఓడించడం జరిగింది. ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడు.